నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యువ పారిశ్రామికవేత్తలకు అండగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భీమవరం ఉండి నియోజకవర్గాల్లో స్పష్టం చేసిన రాష్ట్ర మంత్రి నారా లోకేష్. తణుకులో ఘనంగా ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ముదిగంటి జయంతి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన వివిధ రంగాల ప్రముఖులు. ప్రభుత్వ అండతో ఉన్నత విద్యను సాధించాలి. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు హితవు పలికిన తణుకు మున్సిపల్ కమిషనర్ రామ్ కుమార్. విద్యార్థులు సృజనాత్మకతను పెంచుకున్నప్పుడే ప్రగతిని సాధించగలరు. తణుకు చిటూరి కళాశాలలో పేర్కొన్న ఎంఎస్ఎంఈ డిప్యూటీ రిజిస్ట్రార్ ముత్యాల. రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం ద్వారా పిల్లల్లో సంపూర్ణ ఆరోగ్యం తాడేపల్లిగూడెం మండలంలో ప్రకటించిన పిహెచ్సి వైద్యులు వెంకటేష్. మండల స్థాయిలో ఏర్పాటు చేసిన ప్రజల అర్జీల పరిష్కార వేదిక నల్లజర్లలో వెల్లడించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు కేసులను పరిష్కరించుకోవచ్చు రాజమండ్రి సభలో సూచించిన తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. ఇచ్చిన మాట ప్రకారమే ఇసుకను ఉచితంగా అందజేస్తున్న కూటమి ప్రభుత్వం రావులపాలెంలో స్పష్టం చేసిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అమలాపురంలో విజ్ఞప్తి చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి. అంబాజీపేట మండలం ముక్కామల గ్రామంలో రోడ్డును నిర్మించాలని నిరసన వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు అధికారులు స్పందించాలని డిమాండ్ చేసిన ఉద్యమకారులు. ఏలూరు జిల్లాలో పెంచిన డ్రోన్ కెమెరాల వినియోగం ప్రకటించిన జిల్లా ఎస్పీ శివకిషోర్. యువ పారిశ్రామికవేత్తలకు అన్ని విధాలుగా ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. భీమవరం ఉండి నియోజకవర్గాల్లో సోమవారం 108 ఏళ్ల చరిత్ర కలిగిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రారంభించి పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. త్వరలోనే ఆంధ్ర మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషనల్ విధానాన్ని రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. చాలా ఫోకస్ చేస్తారు. సంస్థ యజమానితో కూడా ఒకసారి కలుస్తాం జరిగింది. కొత్త యాప్షి చైర్మన్ కూడా వచ్చారు. కరికులం మొత్తం ఎట్లా రీవ్యాంప్ చేసి ఇండస్ట్రీకి దగ్గర ఎట్లా తీసుకురా లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుంది. అంతేకాకుండా రాజకీయాల్ని విద్యా వ్యవస్థకు దూరం పెట్టాలని లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం. అందుకే మీరు చూస్తే ఏ కార్యక్రమం అయినా కూడా విద్యాశాఖకు సంబంధించిన ఏ కార్యక్రమం అయినా కూడా ప్రజాప్రతినిధులు ఫోటోలు లేవు, పార్టీలు రంగు లేదు, మాకు ఆ పిచ్చి లేదు. మీరు బాగా చదువుకోవాలి, మీకు మంచి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో మేము అందరం పనిచేస్తాం. ఇంతేకాకుండా పెద్దల పేరుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టాం. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్కూల్ కిట్స్ అందజేస్తున్నాం. డాక్టర్ సీతమ్మ గారి పేరుతో ఈరోజు మధ్యాహ్నం భోజనం పథకం అందజేస్తున్నాం. మీరు ఇక్కడ కూడా చూస్తే వేదిక పైన ఉన్న ఫ్లెక్సీలో కూడా ఎక్కడ రాజకీయ నాయకుల ఫోటో ఉంది. ఆ లక్ష్యంతోనే మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ చివరిగా నేను పాదయాత్ర చేసినప్పుడు మహిళల్ని కలిశాను. వాళ్ళు ఒక్కటే అనేవారు, మాకు భద్రతగా అనిపించలేదు, మాకు మీరు భద్రత కల్పించాలి. ఆనాడు కూడా అనేక మీటింగ్లో చెప్పేవాడు, చట్టాలే కాదు సమాజంలో మార్పు రావాలి. అనేక మీటింగ్లో కూడా నేను చెప్పాను. మాకు స్కూల్ టెక్స్ట్ బుక్స్ మేము తయారు చేస్తాం. సో కమిషనర్ స్కూల్ ఎడ్యుకేషన్ విజయరామరాజు గారు నేను అడిగా, సార్ ఇంటి పనుల ఫోటోలు ఉంటాయి కదా, ఎంత శాతం ఆడవాళ్ళ ఫోటోలు ఉంది, ఎంత శాతం మగవాళ్ళ ఫోటో ఉంది, కొంచెం కనుక్కుని నాకు చెప్పండి. కనుక్కోవాల్సిన అవసరం లేదు సార్, 100% ఆడవాళ్ళ ఫోటోనే ఉందండి. నేను నెక్స్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్స్లో మినిమం 50% చేయాలి. ఎందుకంటే నేను అమెరికాలో చదువుకున్నాను. బ్రహ్మనికి నాకు పెళ్ళైన తర్వాత మేము అమెరికాకి వెళ్ళాం. ఇద్దరం కలిసికట్టుగా చదువుకున్నాం. అక్కడ ఇంటి పనులు సమానంగా చేసేవాళ్ళం. ఒకసారి ఆమె లాండ్రీ చేస్తే రెండోసారి నేను చేశాను. సో టెక్స్ట్ బుక్స్లో కూడా ఫోటోల దగ్గర నుంచి ప్రతి విషయంలో కూడా ఆడమగ సమానం అనే లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలుపుకుంటూ
మగవాళ్ళు చప్పట్లు కొట్టలేదు. ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, భీమవరం ఎమ్మెల్యే రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, రాష్ట్ర ఏపీఐఐసీ చైర్మన్ మంత్రి రామరాజు, శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, మద్దిపాటి వెంకటరాజు, సొంగ రోషన్ కుమార్, బడిటి రాధాకృష్ణయ్య, ఎం ధర్మరాజులు పాల్గొన్నారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు ముదుగంటి జగ్గన్న శాస్త్రి జయంతిని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బ్యాంకు కాలనీలోని సమరయోధుల పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీసీఎం ప్రత్యేక కథనం అందిస్తోంది. తన జీవితాన్ని దేశం కోసం అంకితం చేసిన మహామనిషి ముదుగంటి జగ్గన్న శాస్త్రి. ఆడుతూ పాడుతూ ఆనందంగా సాగాల్సిన ఆయన బాల్యం ఎక్కువ శాతం జైల్లో గడిచింది. జగ్గన్న శాస్త్రి 1895 జనవరి 6వ తేదీన నాటి తూర్పుగోదావరి జిల్లా ఏనుగుల మహల్లో జన్మించినప్పటికీ 1920 నుంచి తణుకులో స్థిరపడ్డారు. జగ్గన్న శాస్త్రి తొలి నుంచి జాతీయ భావాలు గల వ్యక్తి కావడంతో తణుకులో ఖాదీ ఉత్పత్తి కేంద్రాన్ని, ఒక జాతీయ పాఠశాలను నడిపారు. బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్వహించిన స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర వహించడం వల్ల 1921లో విద్యార్థిగా BA పరీక్షకు హాజరు కాలేకపోయారు. తర్వాత గుజరాత్ విద్యాపీఠం నుంచి డిగ్రీ పొందారు. సామాన్యులకు గాంధీ సందేశం అందించడానికి 1923లో పల్లెటూరు అనే తెలుగు వారపత్రికను ఆయన నడిపారు. 1930 ఉప్పు సత్యాగ్రహంలో 9 నెలలు కఠిన కారాగార శిక్షను రాజమండ్రి, కడలూరు జైల్లో అనుభవించారు. 1932లో శాసన ఉల్లంఘన ఉద్యమంలో మరో 9 నెలల కఠిన శిక్షను రాజమండ్రి, బళ్ళారి జైల్లో అనుభవించారు. ఇదే సంవత్సరంలో రాజద్రోహ సంబంధమైన సాహిత్యం ప్రచురించారని జగ్గన్న శాస్త్రి వ్రాసిన పుస్తకాలను బ్రిటిష్ ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. గాంధీజీ నీతి మంజరి పుస్తకాన్ని రచించినందుకు ఈయనను అరెస్ట్ చేసి 1 నెల జైలు శిక్ష విధించారు. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో 1 సంవత్సరం శిక్ష అలీపూర్ జైల్లో అనుభవించారు. 1943 నుంచి 1945 వరకు వెల్లూరు, తంజావూర్ జైలులో డిటైన్యూగా నిర్బంధించబడ్డారు. ప్రముఖ కాంగ్రెస్ నాయకునిగా పేరున్న జగ్గన్న శాస్త్రి 1981లో స్వర్గస్థులయ్యారు. ఈయన అందించిన సేవలకు గుర్తుగా పట్టణంలోని కొందరు దేశభక్తులు జయంతిని నిర్వహించి ఆయన గురించి నేటి తరం యువతకు తెలిసేందుకు ఆయన విగ్రహం ముందే ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సూరంపూడి కామేష్ పూలమాలలతో అంజలి ఘటించి మాట్లాడారు. జగ్గన్న శాస్త్రి గారు జోహార్, స్వాతంత్ర సమరయోధులు జగ్గన్న శాస్త్రి గారు మరి స్వతంత్ర సమరయోధులు జగ్గన్న శాస్త్రి గారు జోహార్, స్వాతంత్ర సమరయోధులు జగ్గన్న శాస్త్రి గారు జోహార్, స్వాతంత్ర సమరయోధులు జగ్గన్న శాస్త్రి గారు మరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ముదుగంటి జగ్గన్న శాస్త్రి గారు చాలా కీలకమైన పాత్ర పోషించారు. మరి గాంధీ గారు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మరి ముదుగంటి జగ్గన్న శాస్త్రి గారి పేరుని మరి తలవడం జరిగింది. మనకి ఈ కార్యక్రమాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో వెన్నుదన్నుగా నిలిచి ఈ కార్యక్రమాలను చేపట్టారు. మరి ముఖ్యంగా తణుకు టౌన్ హాల్ నిర్మాణంలో కూడా ముఖ్యమైన పాత్ర వహించినటువంటి మన జగ్గన్న శాస్త్రి గారి కార్యక్రమానికి ఇప్పుడు అందరూ కూడా జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. విద్యార్థులందరూ కూడా, యువకులందరూ కూడా మరి ఇలాగా ఇక్కడ యువత అందరూ కూడా ఈ కార్యక్రమం అద్భుతమైనటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కడా లేనటువంటి విధంగా మరి స్వాతంత్ర సమరయోధుల పార్కుని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మరి పెద్దలందరూ కూడా మరి వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. మరి వారు ఇచ్చిన సంపదని మనం యువత అందరూ కూడా మరి ప్రతి ఒక్కరి యొక్క మరి జయంతులు, వర్ధంతులు కార్యక్రమాలని మనం తెచ్చుకుని తణుకు ప్రజానికి అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలి. కొంతమంది హాజరవ్వడం కాదు, అందరూ హాజరవ్వాలి. మరి ఈ జయంతులు, వర్ధంతులు కలిసి తణుకులో మరి ప్రభుత్వం తరఫు నుంచి కూడా ప్రతి సంవత్సరం చేసే ఏర్పాటు చేస్తే చాలా సంతోషంగా. ఈ కార్యక్రమంలో టెలికాం రిటైర్డ్ జాయింట్ జనరల్ మేనేజర్ కొబలి ఆంజనేయ శర్మ, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు, పొట్ల సురేష్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కంబంపాటి కాశీపతి, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మాజీ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు, రోటరీ క్లబ్ సభ్యులు ఆకెల సుబ్రహ్మణ్యం, తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి అజ్జి భాస్కర్ రావు, ఇదే సంస్థ సభ్యులు కోడూరి ఆంజనేయులు, కె సాంబశివరావు, తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, ప్లీడర్ గుమస్తాల సంఘ నాయకులు ఈమడి సిద్దేశ్వర ప్రసాద్లు పాల్గొన్నారు. తణుకులోని సోషల్ వెల్ఫేర్ కాలేజ్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థులకు మంజూరైన దుప్పట్లు, జంబూ కణాలను మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణరామ్ కుమార్ సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఈ సహకారాన్ని వినియోగించుకుని క్రమశిక్షణతో విజయవంతంగా విద్యను పూర్తి చేయాలని విద్యార్థులకు హితవు పలికారు.
ఎడ్యుకేషన్గా స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మీ కెరియర్ని బిల్డ్ చేసుకున్నప్పుడు మీరు ఏ లక్ష్యాన్ని అయితే అనుకుంటారా, ఒక నర్స్గా సెటిల్ అవ్వాలనుకుంటారా, ఒక టీచర్ కింద సెటిల్ అవ్వాలనుకుంటారా, ఒక డాక్టర్ కింద సెటిల్ అవ్వాలనుకుంటారా, లేదా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద సెటిల్ అవ్వాలనుకుంటారా, ఏదైనా లక్ష్యం మంచిదే. ఆ లక్ష్యాన్ని నెరవేరే వరకు కూడా మీరు అందరూ కూడా ప్రయత్నించాలి. ఇవన్నీ స్కూల్లో మీ అందరికీ చెప్తారు, మీరు వింటూ ఉంటారు. విని ఎవరైతే హార్ట్ఫుల్గా వర్క్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవుతారు. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే నేను ఒక జస్ట్ బిలో యావరేజ్ స్టూడెంట్ని, బిలో యావరేజ్ కూడా కాదు, లాస్ట్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ని. కానీ ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఎలా ఉన్నాను? మా నాన్నగారు మాట విన్నాను కాబట్టి. కానీ ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాను. చదువు అనేది ఎప్పుడు చదువుకున్నా వస్తుంది. చదువుకోవాలనే తపన లక్ష్యం మీకుంటే ఎప్పుడైనా కూడా చదువుకోవచ్చు. ఇప్పటి నుంచి చదువుకోవచ్చు. చిన్నప్పటి నుంచి మనం క్లాస్ టాపర్స్ అవ్వాల్సిన పనేం లేదు. నేను చిన్నప్పటి నుంచి క్లాస్ టాపర్ని కాదు, మా క్లాస్లో చాలామంది టాపర్స్ ఉన్నారు. వాళ్ళందరికంటే కూడా ఇవాళ నేను టాప్లో ఉన్నాను. మీ లక్ష్యం ఎప్పుడైతే నడుస్తారో ఖచ్చితంగా మీరు లైఫ్లో సక్సెస్ అవుతారు. కానీ దానికి హార్డ్ వర్క్ చేయాలి, స్మార్ట్ వర్క్ చేయాలి. హార్డ్ వర్క్ అంటే మార్నింగ్ 6 నుంచి నైట్ 12 వరకు చదివేమని చెప్పను. అదే 6 to 8 అవర్స్ మనం కనుక ఫోకస్డ్గా లాంగ్ టర్మ్లో ఉన్నామనుకో ఖచ్చితంగా మీరు అందరూ సక్సెస్ అవుతారు. మీ లక్ష్యాలు కూడా రీచ్ అవుతారు. కాబట్టి మీరు అందరూ గుర్తుపెట్టుకోండి. లేదా జంబు కణాలు ఇస్తున్నాము, లేదా దుప్పట్లు ఇస్తున్నాము, లేదా హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాం, లేదా మీరు రేపు ఎప్పుడైనా ఇంకా బెటర్ హాస్టల్ రావచ్చు, లేదా గవర్నమెంట్ ఇంకేదైనా స్కాలర్షిప్ ఇవ్వచ్చు. ఇవన్నీ కూడా టెంపరీ హ్యాపీనెస్ మాత్రమే. పర్మనెంట్ హ్యాపీనెస్ ఉండాలంటే మనం చదువుకోవాలి, మన లక్ష్యాన్ని చేరాలి. హాస్టల్ వార్డెన్ మేరీ కమలకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ కౌన్సిలర్ తమరాపు రమణమ్మ, తెలుగుదేశానికి చెందిన మద్దెనపూడి రామకృష్ణ, దేవరకొండ ఈశ్వరరావు, తమరాపు సత్యనారాయణ, మున్సిపల్ సిబ్బంది నల్లి రాజేష్లు పాల్గొన్నారు. సంక్రాంతి పర్వదినం సందర్భాన్ని పురస్కరించుకుని తణుకు జాసి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాల విద్యార్థులకు సజ్జాపురం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సోమవారం ముగ్గుల ఆటల పోటీలు నిర్వహించి ప్రోత్సహించారు. ఈ సందర్భంగా క్లబ్ మాజీ అధ్యక్షురాలు పుట్టా విజయశ్రీ మాట్లాడుతూ చదువుతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా తెలుసుకోవాలని ఉద్బోధించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుని తోట వరలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ సేవా కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిదర్శనంగా ఈ రంగవల్లుల పోటీలు సంక్రాంతి సంబరాల్లో ఎప్పుడు నిర్వర్తించడం మనకి ఆనమైతే. ఆ సందర్భంగా మా దత్త స్కూల్ అయిన జాస్తి సీతామహాలక్ష్మి జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో ఈ పోటీలు ఈరోజు నిర్వహిస్తున్నాం. మరి పిల్లలందరూ కూడా చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు. ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు ఎంతో హుషారుగా అన్నింటిలో పాల్గొంటారు. మగపిల్లలేమో పరుగు పందాలు, క్రీడలు కండక్ట్ చేయడం జరిగిందండి. మీలో ఉన్న నైపుణ్యాలను మేము వెలికి తీయడానికి చేస్తున్న చిరు ప్రయత్నము. రేపు మా జిల్లా గవర్నర్ గారు ఆయన రేపు జాస్తి సీతామహాలక్ష్మి స్కూల్లో 10th క్లాస్ స్టూడెంట్స్కి ప్రతి సంవత్సరం ఈవినింగ్ అదనపు తరగతి నిర్వహణలో వాళ్ళు చక్కగా చదువుకోవడానికి అనువుగా మా సజ్జాపురం లయన్స్ క్లబ్ వారిచే ఇచ్చే స్నాక్స్ గత 15 సంవత్సరాలు ఇస్తున్నాము. 10th క్లాస్ పరీక్షల వరకు కూడా ఇది ఇవ్వడానికి రేపు ప్రారంభం చేస్తున్నాము ఆయన చేతుల మీదుగా. దాన్ని కూడా మీరు అంతా ప్రతి సంవత్సరంలాగా ఉపయోగించుకోవాలని కోరుతున్నాము. మహిళలు వినియోగించే దుస్తులు ఆకర్షణీయంగా ఉండేందుకు వేసిన పెయింటింగ్ తో కూడిన చీరలను తణుకు ఎస్కేఎస్డీ మహిళా డిగ్రీ కళాశాల ప్రాంగణంలో సోమవారం ప్రదర్శించారు. ఈ మేరకు స్వయం అభివృద్ధిని సాధించేందుకు విద్యార్థుల్లో ఈ అంశంపై అవగాహన కల్పించారు. సంక్రాంతి వేడుకలను పురస్కరించుకుని ఉమెన్ డెవలప్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ చిట్టూరు సత్యఉషారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎగ్జిబిషన్ నిర్వాహకురాలు, విశిష్ట మహిళా అవార్డు గ్రహీత, ప్రముఖ ఆర్టిస్ట్ అడుసుమల్లి శ్రీలతను ఆమె అభినందించారు. ఈ ప్రదర్శనలో ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ శారీలను, పేపర్ క్విల్లింగ్ వాల్ క్లాక్లను ఏర్పాటు చేసినట్లు ప్రిన్సిపల్ యు లక్ష్మీ సుందరిబాయి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు కె పద్మజారాణి, వి తులసిరత్నం పాల్గొన్నారు. ప్రభుత్వ రంగంలో పెద్ద సంస్థగా పేరు తెచ్చుకున్న ఏపీఎస్ఆర్టీసీ తన సేవలను పెంచే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన కార్గో కొరియర్ అండ్ పార్సెల్ డోర్ డెలివరీ సర్వీసులను ప్రజలంతా వినియోగించుకోవాలని తణుకు మున్సిపల్ కమిషనర్ త్రిపర్ణరామ్ కుమార్ ఉద్బోధించారు.
తణుకు బస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన డెలివరీ మాసోత్సవ సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. అంతకుముందు డ్రా తీసి 2వ వారం డోర్ డెలివరీ విజేతల వివరాలను ప్రకటించి బహుమతులందించారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ సప్ప గిరిధర్ కుమార్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ షేక్ లాల్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వేమూరు దయాకర్, సూపరింటెండెంట్ వెన్న రమణమూర్తి, గ్యారేజ్ ఇన్ఛార్జి గూడూరి శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను, పరిశోధనా తత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్మార్ట్ ఆంధ్ర హ్యాకథాన్ తో పాటు సంక్రాంతి సంబరాలను తణుకు చిట్టూరు ఇందిరయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డిప్యూటీ రిజిస్టర్ ముత్యాల శరత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డిస్కషన్ 230 చిలుకు ఫ్యాకల్టీని కామర్స్ లెక్చరర్స్ని ట్రైన్ చేసి అక్రాస్ ద స్టేట్. సో ఇది మేము రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అందరినీ ట్రైన్ చేస్తే ఆ ఫ్యాకల్టీ దే విల్ యాక్ట్ యాజ్ ఎ స్పాక్స్ ఫర్ ద ఎంటర్ప్రెన్యూర్స్. సో ఎంత గవర్నమెంట్ మీకోసం చేస్తుందో ఆలోచించండి. సో చాలా సీరియస్ థింగ్ ఇది, మనం ఆలోచించాల్సింది. నెక్స్ట్ భవిష్యత్తు ఎలా ఉంటుందంటే ఓన్లీ స్కిల్డ్, మీ దగ్గర నైపుణ్యం ఉంటేనే మీరు మార్కెట్లో సర్వైవ్ అవుతారు. చిల్లరగా ఆలోచించో లేకపోతే చిన్న చిన్న మనస్తత్వాలు చేసుకుంటే అవ్వదు. మీకు ఎదుటివాడి సక్సెస్ని మీ సక్సెస్గా ఆలోచించడం కూడా మీకు తెలియాలి. ఇక్కడ మీకు ఆర్ట్స్ అండ్ కామర్స్ స్టూడెంట్స్ ఉన్నారా? ఇద్దరు ఉన్నారా? ఎప్పుడు కాంపిటీషన్ ఎలా ఉండాలంటే యుద్ధానికి వెళ్ళే ముందు వాడికన్నా నేను బాగా పెర్ఫామ్ చేయాలి అనే ఒక పాజిటివ్ స్పోర్టివ్నెస్ తెల్లాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకన్నా నా ప్రత్యర్థి వేరే డిపార్ట్మెంట్ వ్యక్తి బాగా పెర్ఫామ్ చేసి వాడు గెలిస్తే అభినందించే కెపాసిటీ కూడా మీ దగ్గర ఉండాలి. ప్రిన్సిపల్ పి అనిల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బసవ రామకృష్ణ, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. సిపిఐఎం పశ్చిమ గోదావరి జిల్లా కార్యవర్గ సభ్యునిగా తణుకు న్యాయవాది కామన మునుస్వామి ఎన్నికయ్యారు. భీమవరంలో 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన ఈ పార్టీ జిల్లా మహాసభల్లో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ఈయన ఎన్నికయ్యారని సోమవారం ఈ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. బాల్యం నుంచి ప్రతి ఒక్కరిని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం రాష్ట్రీయ బాల స్వచ్ఛ కార్యక్రమం పేరుతో ఒక కార్యాచరణను రూపొందించింది. ఇందులో భాగంగా తల్లి గర్భం నుంచి వెలువడిన 3 నెలల వయసు నుంచి పాఠశాల విద్యార్థి దశ వరకు గల బాల బాలికలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తోంది. ఆరోగ్యపరంగా ఏమైనా లోపాలు ఉంటే గుర్తించి వాటిని అధిగమించేందుకు అవసరమైన చర్యలను చేపడుతోంది. తాడేపల్లిగూడెం రూరల్ వెంకట్రావుపాలెం గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో సోమవారం బడి పిల్లలకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. మాధవరం ప్రైమరీ హెల్త్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఏ వీర వెంకటేష్ ప్రతి విద్యార్థిని ఆరోగ్యానికి సంబంధించి వివిధ అంశాల్లో ప్రాథమిక పరీక్ష చేశారు. అంతకుముందు గ్రామంలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కింద ఇంటింటికి వెళ్లి అవసరమైన వారికి వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులందరి ఆరోగ్య పరిస్థితులపై ఎన్సీడీ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పారు. బీపీ, షుగర్, క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. వ్యాధిగ్రస్తులను గుర్తించి అవసరమైన చికిత్సకు రిఫర్ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్హెచ్పి వీరూత్, ఏఎన్ఎంలు టి ఝాన్సీ లక్ష్మీబాయి, బి మణి, ఆశా వర్కర్ ఏ ప్రసన్న, స్కూల్ హెడ్ మాస్టర్ ఈ నాగరాజులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.